హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? అంత హ్యాపీ కదా. ఈరోజు అయితే ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చింది మీ రస్న, వెన్నెల మనసు. ఈ స్టోరీ అయితే నాకు చాలా దగ్గరగా ఉండే స్టోరీ అనమాట. అందరికి నచ్చుద్దు, చూద్దాం. లెట్స్ సీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు, ఓకేనా? వెన్నెల అనే ఒక అమ్మాయి చాలా మంచిదన్నమాట. పేరులాగే తన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా స్వచ్ఛమైనది. అండ్ ఒకరికి కష్టం వచ్చిందంటే తన కష్టంలాగా అనుకొని తోడుగా ఉంటుందన్నమాట. ఆ ఊర్లో అసలు వెన్నెల అనే వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉండరనమాట. అలా ఉంటుందన్నమాట. ఒకరోజు తన బెస్ట్ ఫ్రెండ్ బిందు, తను ఏదో బాధపడుతూ ఒక చెట్టు దగ్గర ఒంటరిగా కూర్చుంటే వెన్నెల వెళ్ళి ఓదార్చి, ఇట్స్ ఓకే, నీకేం కాదు, నీకు తోడుగా నేనున్నాను కదా, నీ కష్టం నా కష్టం కదా అని చెప్పి ఓదార్చి తనకు వీలైనంత వరకు తన హెల్ప్ చేసి తనకు ధైర్యం చెప్పింది. కానీ పొద్దున్నకే మొత్తం స్టోరీ మారిపోయింది. రావు, సోము అని ఇద్దరు ఉంటారనమాట. ఊర్లో కొందరు ఉంటారు చూసారా, పెద్ద మనుషుల చలామణి అవుతారు, కానీ బుద్ధుల్లో మాత్రం వర్స్ట్ క్యాండిడేట్స్ అనమాట. అలాంటి వాళ్ళిద్దరు. సో వాళ్ళు వెన్నెల గురించి తప్పుగా ప్రచారం చేశారనమాట. అది పాకి కిరణ్ అనే ఒక కిరాణా షాప్ ఆయన, రవి అనే ఆయనకి ఇలా వెన్నెల గురించి గాసిప్స్ తప్పుగా చెప్తున్నారనమాట. అది ఊరంతా పాకింది. ఎప్పట్లానే వీధిలోకి వచ్చింది వెన్నెల. అందరినీ నవ్వుతూ మాట్లాడే వెన్నెల ఆ రోజు ఎవ్వరు కూడా తనతో మాట్లాడలేదు. అందరూ మొహం తిప్పేసుకున్నారు. తను చాలా ఫీల్ అయింది. తను చాలా అంటే ఎంతలా ఫీల్ అయిందంటే, అరే ఏమైంది, అందరూ బాగానే ఉండేవాళ్ళు కదా, ఎప్పుడు ఎందుకు ఇంతలా మారిపోయారు అని చెప్పి. అన్నింట్లోకి బాధాకరమైన విషయం ఏంటంటే, తన బెస్ట్ ఫ్రెండ్ బిందు కూడా తన గురించి వేరే వాళ్ళ దగ్గర తప్పుగా మాట్లాడింది. అది అస్సలు తట్టుకోలేకపోయింది వెన్నెల. ఒక చెరువు ఒడ్డున కూర్చొని అనుకుంది, అరే నేను అందరితో మంచిగా ఉండటం, అందరికీ హెల్ప్ చేయాలనుకోవడమేనా నేను చేసిన తప్పు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే, ఫస్ట్లో రావణాయన ఒక అని చెప్పనా, వాళ్ళ కుక్క అయితే చిన్ని కుక్క పిల్ల, అది అడవిలోకి తప్పిపోయింది అనమాట. చీకటి కావడం వల్ల ఎవరు కూడా ఆ కుక్క పిల్లని తీసుకురావడానికి ఎవరు వెళ్ళలేదు. అప్పుడు వెన్నెలే ధైర్యం చేసి వెళ్ళి తీసుకొచ్చి రావుకి ఇచ్చింది. కానీ కొంచెం కూడా ఈయన వల్లే కదా నా లైఫ్ ఇలా అయిందని తను ఎప్పుడు బాధపడలేదు. తన కళ్ళల్లో కూడా చూపించలేదు. అప్పుడు ఊర్లో వాళ్ళందరికీ అర్థమైంది. బిందు వచ్చి గట్టిగా హత్తుకొని సారీ చెప్పింది. నేను కూడా నీ గురించి తప్పుగా మాట్లాడాను వెన్నెల, ఐఎమ్ సో సారీ అని చెప్పి. మనుషులు మాటలు మారచ్చు, కానీ వెన్నెల మనస్సు మారదు కదా. నిజంగా వెన్నెల లాంటి మనుషులు హెల్ప్ చేయడానికే పుడతారేమో అనిపిస్తుంది. కానీ ఒకటి, మనం ఏది చూపిస్తుంది రిటర్న్ వస్తుంది అనేది మాత్రం 100% కరెక్ట్. యూనివర్స్ మనం ఏం చేస్తే అదే రిటర్న్ ఇస్తుంది. సో వెన్నెల లైఫ్లో ఎప్పుడు కూడా ఇంకా బాధపడలేదు, ఎందుకంటే తను హెల్ప్ చేసే గుణం వల్ల. కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నాను. చూద్దాం ఈ స్టోరీ ఎంతమందికి నస్తుందో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.